ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయము ఈ మార్చి మాసంలో 3వ ఆదివారం, లెంట్లో 2వ ఆదివారం, ఈస్టర్ ముందు 5వ ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రభు దయచేసినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఆయన సంధికి విచ్చేసినటువంటి మీకెల్లరికి కూడా మన ప్రభువును విరక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ స్వాగతాన్ని కలుగుతూ పేరు పేరున అందరికీ శుభములను దీవెనలను ప్రకటిస్తా ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీకు వీక్షించిన యొక్క బిడ్డలకు కూడా ఆశీస్సులను ప్రకటిస్తా ఉన్నాను. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశం పాప భారం నుండి విముక్తి. పాప భారం నుండి విముక్తి, రిలీజింగ్ ఫ్రమ్ ది బర్డెన్ ఆఫ్ సిన్ అనేటువంటి అంశము మన కొరకు ఆయత్పరచబడింది. లిటర్జికల్ కమిటీ వారు అరేంజ్ చేశారు కనుక ఈ యొక్క భావయుక్తమైనటువంటి ధ్యానాంశం మనం వింటున్నప్పుడు ఈరోజు ప్రియులారా మనమందరం ప్రభువులో బలపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుల్లో మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో మనమందరం కూడా అంకురించడానికి మనందరం కూడా సంసిద్ధమవుదాం. ఈరోజు ఈ ధ్యానాంశం ద్వారా ఈరోజు కొరకైనా ఏర్పాటు చేయబడిన సువార్త లేఖన భాగం. ఈ 4 సువార్తికుల్లోనండి మార్కు గారు చాలా విషయాలని చాలా కనెక్టివ్ ఇష్యూస్ ఆయన బాగా రాస్తూ ఉంటాడు. లూకా గారు చారిత్రాత్మకమైనటువంటి విషయాల్ని రాస్తూ ఉంటాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఈ జరిగినటువంటి ఈ సంభవం ఆయన కపెర్నహూమునకు వచ్చెను అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాఫార్ అంటే అర్థం ఏమిటంటే పరిహారం. హిబ్రూలో కాఫార్ అంటే పరిహారం. నహూమ్ అంటే ఈ యొక్క నహూమ్ గారి యొక్క ఊరిలో జరిగినటువంటి పరిహారం అని చెప్పుకోవచ్చు. కాఫర్ నహూమ్ అంటే నహూమ్ గారి ఇల్లు. ఈ కపెర్నహూములో ఆయన ఆ ఇంట ఉన్నాడని నేను కపెర్నహూముకి వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరం అవన్నీ చూశాను. అనేకులు ఆయన అక్కడ ఉన్నాడని అనేకులు విని కూడి వచ్చిన ఒకటే నన్ను వారికి ఏం లేకపోయాను, స్థలం లేకపోయాను. మనం కూడా మన ఇండ్ల దగ్గర కూడికలు జరుగుతున్నప్పుడు కిక్కిరిసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. సో ఎవ్రీడే మనం చూస్తున్నప్పుడు సేమ్ ఆస్పెక్ట్ మనము ఈ సంవత్సరం ఎన్నడూ లేనటువంటి ఆ ఫీల్, ఈ యొక్క యేసు వారి యొక్క ప్రజెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ స్థలము చాలనటువంటి అనుభవాలు. రియల్గా మీరు దిస్ ఇయర్ మీరందరూ మీ గృహాల్లో కనుక ఈ అనుభవాన్ని మీరు చూస్తున్నారు. మీ గృహాల్లో మీరు చూస్తున్నారు, మన యొక్క సంఘ వాతావరణంలో మీరు చూస్తున్నారు. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు కలిగినటువంటి వారిని 4 ఏం చేశారట, మోసుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. సేమ్ ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో
మీకు కనిపిస్తుంది. మార్కు సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. సేమ్ అదే 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. మరలా ఇది మన లోక సువార్త 5వ అధ్యాయంలో 17వ వచనం నుండి కూడా ఈ సంఘటన మళ్ళా మీకు కనిపిస్తుంది. అంటే 3 సువార్తలు కూడా ఈ సంఘటనని వాళ్ళు ఏం చేశారు? గ్రంథస్థం చేశారు. ఈ సంఘటనని గ్రంథస్థం చేశారు. పక్షవాయువు కలిగినటువంటి అతన్ని ఒక 4 వ్యక్తులు మోసుకుని వచ్చి ఆయన దగ్గర ఉంచినట్లుగా మనం చూస్తాం. అక్కడ స్థలం లేదు కనుక ఇంటి పై కప్పును టాప్ ని వాళ్ళు తొలగించి పైనుండి క్రిందికి ఏం చేసినట్లుగా దించినట్లుగా మనము ఈ యొక్క సువార్తల్లో ఒక్కొక్క చోట మనము ఈ విషయాలని మనం చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ 5వ వచనంలో చూడండి అన్న, యేసు వారి విశ్వాసం చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూచి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం వాళ్ళేం చీరలు కట్టుకొచ్చారు, వీళ్ళేం చీరలు కట్టుకొచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళు ఎలాగ వచ్చారు, ఎవరు వచ్చారు, అసలు ఎవరు రాలేదు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చూస్తాడు చెప్పండి? అందరూ చెప్పాలి. ఏం చూస్తాడు? విశ్వాసాన్ని చూస్తాడు. ప్రభు ఈ కపెర్నహూములో ఆ బిడ్డను మోసుకుని వచ్చినటువంటి వాళ్ళ యొక్క, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆయన విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఈ వ్యక్తి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. అంటే మనందరికి తెలిసిందేంటి? పక్షవాయువు అంటే పక్షవాతాన్ని ఏమంటారు? పెరాలసిస్ కదా, ప్యారలైజ్. ఈ వ్యక్తిని మంచం మీద మోసుకుని వచ్చారంటే సహజంగా అతను నడవలేడు, ప్యారలైజ్డ్ అయినటువంటి వ్యక్తి. బహుశా అతడు బరువైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కొంచెం భారీకాయం అయి ఉండొచ్చు, భారీ దేహము కలిగినటువంటి వాడు అయి ఉండొచ్చు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇతన్ని మాత్రం యాక్చువల్గా లాస్ట్ లో మొయ్యాలి, కానీ ఇతన్ని మాత్రం ఇక్కడే మోసారు నలుగురు. ఒక వ్యక్తిని లాస్ట్ లో మోస్తారు, ఎక్కడికి మోస్తారు. కానీ ఈ వ్యక్తిని యాక్చువల్గా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటప్పుడు అతన్ని మోసుకుని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ శాస్త్రులలో కొందరు కూర్చుండరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, ఏంటి అసలు ఏం చెప్పింది? ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వారిని చెప్పాను. ఆ కపెర్నహూములో వీళ్ళు డైలీ ఏం చూస్తున్నారంటే, ఆ పక్షవాయువు కలిగినటువంటి వారినే చూస్తున్నారు. కానీ యేసు వారు ఏం చూస్తున్నాడంటే, అతనిలో ఉన్నటువంటి పాపాలని చూస్తున్నాడు. వీళ్ళేమనుకున్నారంటే, మేము మోసుకుని వచ్చాం కదా, మేము మోసుకుని వచ్చినందుకు వెళ్ళేటప్పుడు ఇతనుకున్నటువంటి పక్షవాతం పోయి అంత బాగవుద్ది అని అనుకుంటున్నటువంటి తరుణంలో ప్రభువారు, అబ్బాయ్ నీకున్నటువంటి పక్షవాతం నుండి నీ విడుదల పొందు అని చెప్పడం లేదు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి మోసుకొని రాబడినప్పుడు
ఈనాటి ప్రతి మనిషిలో మీరు నేను మనం గుర్తించవలసింది ఏమిటంటే పాప స్థితిని గుర్తించాలి. అందుకనే మత్తయి సువార్తలో మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం మనందరికీ తెలుసు. 11వ అధ్యాయంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ లోకంలోనట అన్ని భారముల కంటే పాప భారము చాలా చాలా కష్టమైనటువంటిది, చాలా అది బరువైనటువంటిది పాప భారం. ఈ లోకములో అన్ని భారముల కంటే, కుటుంబ భారము కంటే, ఆర్థిక భారము కంటే, ఒకవేళ ఇంకా రకరకాలైనటువంటి భారములను నీవు నేను మనం కలిగినటువంటి, అందుకనే ఆయన ప్రయాసపడి భారం అంటే దీని అర్థం ఏమిటంటే అన్ని భారములు ఉన్నాయి దానిలో. ఫ్యామిలీ, ఫినాన్షియల్, లేకపోతే ఇండివిజువల్ గా మన యొక్క అన్ని విషయాలలో నేను చాలా ఎన్ని మోస్తున్నానండి అని మాట్లాడతామే చాలా సార్లు. నేను ఎన్ని మోయాలా, 1, 2, 3, 4 నేను ఎన్ని భరించాలని అని అంటామే. ఇన్ని భారాలు ఈ పదంలో ఉన్నాయి. నువ్వు ఎన్ని భారాలైనా సరే ప్రభువారు ఏమంటున్నాడంటే మీరు ఎన్ని భారాలు కలిగినటువంటి వారులైనా సరే, సమస్త భారముల చేత నిండినటువంటి వారులారా మీరు నా దగ్గరికి రండి. ఈ ఆహ్వానం అందించబడింది. చటుక్కున వీళ్ళు ఏం చేశారంటే ఈయన్ని మోసుకుని ఎవరి దగ్గరికి వచ్చేసారు? ప్రభు దగ్గరికి వచ్చేసారు. ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రభు ముందు ఖాళీ లేకపోయేటప్పటికి ఆ ఇంటి పైకప్పును దింపి ఆ పెంకులను తొలగించి వాళ్ళు క్రిందికి దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సంభవం ఏమిటంటే ప్రభు అతనితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు వెంటనే, లేకపోతే అక్కడ మోసుకుని వచ్చినటువంటి వాళ్ళు, ప్రజలు, వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మనమేమో అరే మన ఊర్లో వీడు చాలా కాలం నుండి మంచాన్ని పడి ఉన్నాడు, వీడు చాలా కాలం నుండి రోగపీడితుడై ఉన్నాడు, వీడు అరే ఇతన్ని విడుదల ఈయనేమన్నా ఇస్తాడు అని మనం మోసుకుని వస్తే అరే ఈయనతో ఇదేంటి పాపములు క్షమించబడి ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నాడేంటి, పాపములు క్షమించబడి ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నాడేంటి. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆయన గురించి అక్కడ చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము వాళ్ళట అనుకుంటున్నారట. దేవదూషణ చేయుచున్నాడు. ఈ 3 సువార్తల్లో కంపారిటివ్ గా ఒక మాట మీకు కనిపిస్తుంది. అది మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 3 సువార్తల్లో 3 సువార్తల దగ్గర మీరు మీ యొక్క చేతిని పెట్టుకొని ఉంచుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 2వ అధ్యాయంలో, 3 దగ్గర మీ చేతిని అట్లా ఈ 3 ఫింగర్స్ ని మీరు అట్లా పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటనేటువంటిది. ఆయన దేవదోషం చేస్తున్నాడు. పాపాలను క్షమించడం అంటే అది దేవునికే తప్పితే మనుషులకి ఎక్కడ? నేను దేవుని కుమారుడు అని ఇట్లా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గ్రీక్ భాషలో పాపాన్ని హమర్టియా అనే పదంతో పోల్చారు. హిబ్రూ భాషలో హఠా అనే పదం వాడబడింది. హఠా దాని అర్థం ఏమిటంటే గురి తప్పుట, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞాతిక్రమమే పాపము. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ రోగాన్ని బాగు చేయాలనుకుంటున్నారు, కానీ అసలు రోగం ఎందుకు వచ్చిందో ఆ రూట్స్ లోనికి వెళ్ళి ప్రభు దాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. వీళ్ళేమో ఫిజికల్ గా వచ్చినటువంటి రోగాన్ని బాగు చేయాలని, వాళ్ళకున్నటువంటి అస్వస్థతను తీసివేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమనుకుంటున్నాడంటే అసలు ఈ హఠ అంటే ఇతడు ఎక్కడ అతిక్రమించాడో, రూట్స్ ఏంటో, దేని వలన వచ్చిందో
ఈ బలహీనత ఎందుకు ఇతనికి సంక్రమించిందో దాన్ని బాగు చేయాలని ప్రభువారు ఆయన ఇక్కడ ఆశిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమిత్రులారా. ఈ యొక్క మార్క్స్ వార్తలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 6వ వచనంలో, శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండ్రి అంటే వీళ్ళందరికీ ఏం తెలుసు? బాగా శాస్త్రం బాగా తెలుసు, వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, బైబిల్ బాగా తెలుసు. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషం చేస్తున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలిగిన వాడు ఎవడును లేడని వాళ్ళు ఇట్లా అనుకుంటున్నటువంటి తరుణంలో ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఈ లోకంలో దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని ఎందుకు పంపించారు? ఆయన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని అసలు ఎందుకు పంపించాడు? అందుకనే 10వ వచనం చూడండి, అక్కడ రాయబడింది, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరేం చేయాలి? అది అసలు మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రోగాలు పోతాయని కాదు ముందు తెలుసుకోవాల్సింది, జబ్బులు పోతాయని కాదు తెలుసుకోవాల్సింది, సమస్యలు పోతాయని కాదు తెలుసుకోవాల్సింది, లేకపోతే ట్రబుల్స్, లేకపోతే విచ్ఛిన్నకరమైనటువంటి సమస్యలు కాదు పోతాయని మనం తెలుసుకోవాల్సింది. మనిషి కుమారుడికి దేవుడు అధికారాన్ని ఇచ్చింది ఎందుకొరకంటే ఆయన ఈ పాపములను క్షమించేటువంటి అధికారము ఆయన ఇచ్చాడు. అందుకనే ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యములో కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో, మత్తయి సువార్తలో 18వ వచనంలో మన ప్రభు అయినటువంటి క్రీస్తు పలికినటువంటి మాటను చూస్తూ ఉంటాం. మనిషి కుమారునికి భూమి మీద, పరలోకమందును భూమి మీదను ఆయనే చెప్పాడు, సర్వాధికారము ఏమివ్వబడింది? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, సర్వాధికారం ఇవ్వబడింది. గ్రీక్ భాషలో ఎకోసియా అని రాయబడింది. The authority of the Lord, from the Lord. ఈ అధికారము మానవుల వల్ల కలిగింది కాదు. ఒకవేళ ఓట్లేస్తే ఒక 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి అధికారం కాదు ఇది. లేకపోతే సంవత్సరాలు ఒకవేళ ఈ అధికారము లేకపోతే పెత్తందారితనాన్ని చలాయించేటువంటి ఈ యొక్క అనుభవం కాదు ఇది. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తునకు ఇచ్చినటువంటి ఈ యొక్క సర్వాధికారము. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. 2వ వచనాన్ని చూడండి. చదవండి నాన్న. చక్కటి బలమైన మాట రాయబడింది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్టు సర్వ శరీరుల మీద దేవుడట ఆయన ఏం చేశాడు? సర్వ శరీరుల మీద, ఈ లోక మానవాళ్ళు అందరి మీద దేవుడు ఆయన అధికారం ఇచ్చి పంపించాడు. ఆయనకి ఎకోసియా సర్వాధికారాన్ని ఇచ్చి ఆయన పంపించాడు. లూకాసు వార్తలో 5వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. ఈ కపెర్నహూమునకు వచ్చినప్పుడు ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ, యూదయ ప్రతి గ్రామంలో నుండి, యెరూషలేము నుండి వచ్చిన మనుషులు, ధర్మశాస్త్రోపదేశకులుండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. 17వ వచనంలో స్వస్థపరుచున్నట్లు ప్రభు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ ది లార్డ్,
ది పవర్ ఆఫ్ అథారిటీ అక్కడ చూసాం. ఇక్కడేమో పవర్ ఆఫ్ జీసస్, మనం దేవుని కుమారుడు యొక్క శక్తిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన యొక్క శక్తి ఈనాటి మానవాళిని స్వస్థపరిచేటువంటి శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. గ్రీకు భాషలో డునామిస్ అనే పదం వాడబడింది. డునామిస్ లో నుండే డైనమిక్ అనే పదం బయటకు వచ్చింది. డైనమైట్స్, ఈ పదాలన్నీ బయటకు వచ్చాయి. చాలా గొప్ప, చాలా గ్రేట్ అనేటువంటి అర్థం ప్రియబిడ్డలారా. అంటే ఆయన గొప్ప శక్తిని ఆయన ఇచ్చాడు. నీకు నాకు అతీతమైనటువంటి శక్తిని ఇచ్చాడు. మానవాతీతమైనటువంటి ప్రియబిడ్డల, మనుషులకు అతీతమైనటువంటి శక్తిని ఆయన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తునకు ఆయన ప్రసాదించాడు. ఈ భూమి మీద సర్వాధికారాన్ని, సమస్త మనుషుల మీద ఆయన అధికారాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆయన శక్తిని కూడా తన కుమారుడైనటువంటి క్రీస్తునకు ఏం చేశాడు? ఆయన ప్రసాదించాడు. ప్రియబిడ్డలారా, ఆయన ప్రసాదించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడు పౌలు తిమోతేయులకు రాసినటువంటి పత్రికలో అక్కడ మాటను రాస్తూ ఉంటాడు. తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన గురించి అభివర్ణించడానికి పౌలు గారు తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొన్ని విషయాల్ని రాస్తూ ఉంటాడు. 6వ అధ్యాయం 15వ వచనంలో, శ్రీమంతుడును శ్రీమంతుడా నా యేసయ్యా అనే పాట వింటాను. ఇక్కడ రాయబడిన శ్రీమంతుడు తర్వాత అద్వితీయుడు. ఏ అధిపతి చెప్పండి? ఏ అధిపతి చెప్పాలి? ఏ అధిపతి? ఈ లోకంలో అధికారులందరికీ ఆయన అధిపతి. గ్రీకు భాషలో హెగెమోస్ అని రాయబడి. హెగెమోస్ అంటే ఆయన అధికారులకి అందరి మీద అధికారి. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అందుకనే 91వ కీర్తన మనం చూస్తాం, మహోన్నతుడు అని మనం చూస్తాం. అంటే ఈ లోకములో ఉన్నతులని చెప్పుకునేటువంటి వాళ్ళందరికైనా మహోన్నతుడు. ఇక్కడ మనం చూస్తున్నాం సర్వాధిపతి. 144 కీర్తనలో మనం పాడుతుంటాం, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. సర్వాధికారి. ఈ భూమి మీద మానవాళి యొక్క పాపాన్ని క్షమించడానికి మనుషులకు ఆయన సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. He has given authority from God to reveal their bondages or forgive their sins, to redeem their sins. వాళ్ళకి పాపాలను విడిపించడానికి, వాళ్ళ రోగాలను విడిపించడానికి, వాళ్ళ బంధకాలను విడిపించడానికి, ఇవన్నీ చేయడానికి. అందుకనే ఈ 3 సువార్తల్లో కూడా ఒక విషయం కనిపిస్తుంది. ఏంటంటే 3 సువార్తల్లో కూడా భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు నేను మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తు వారి గురించి. ఈ లోకములో మనుషులకి ఎవ్వరికి లేనటువంటి ఆ యొక్క అధికారము, శక్తి, ఆధిపత్యం అది ఎవరికి ఉందంటే ఎవరికి ఉంది? ఆయనకుంది. వీళ్ళు అనుకుంటున్నారు ఆ రోగాన్ని బాగు చేయలేదు అనుకుంటున్నారు, కానీ యేసునాయనేమో వాళ్ళకున్న పాపాన్ని బాగు చేయాలని, అతనుకున్నటువంటి పాపాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు కొరకైనటువంటి ప్రియబిడ్డలారా, మొదటి లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథంలో మనకు ఎవరు కనిపిస్తారు? దావీదు గారు కనిపిస్తారు. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో దావీదు గారు కనిపిస్తూ ఉంటారు. అక్కడ జరిగినటువంటి ఒక మొదటి నుండి మీరు చదువుకుంటే
దేవుడు నాతాను ప్రవక్త గారిని ఎవరి దగ్గరికి పంపిస్తాడు? దావీదు దగ్గరికి పంపిస్తాడు. దావీదు దగ్గరికి పంపిస్తాడు. ఒకానొక పట్టణం మంది ఇద్దరు మనుషులు ఉన్నారు. అతడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తార గొర్రెలు గొడ్లు ఉన్నాయి, ఒకనికి ఐశ్వర్యవంతునికి విస్తార గొడ్లు కలిగి ఉన్నాడు. అయితే ఆ దరిద్రుడికి మాత్రం తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాడు. వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి మందులు తినచ్చు, వాని గిన్నెలోని త్రాగుచ్చు, వాని కౌగిట పండుకొనొచ్చు, వాని కుమార్తె వలనే అట్లుండగా మార్గస్తుడు ఐశ్వర్యం యొద్దకు వచ్చను. అతని యొద్దకు వచ్చిన మార్గస్తుడు దేన్ని ఉంటున్నక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వాని యొద్దకు ఆయత్తపరచమని చెప్పాడట. దావీదు ఆ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని, ఏంటి ఇట్లా చేయటం ఏంటి? యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు నాతాన్ గారు, పాస్టర్ గారు ఎవరండి అసలు? అంత కఠినుడు ఎవడండి పాస్టర్ గారు? నాతాన్ గారు. దావీదు గారు నాతాన్ గారితో మాట్లాడుతున్నారు, ప్రవక్తతో. ఎవరండి ఎంత కఠినుడు? అన్ని గొర్రె పిల్లలు పెట్టుకుని ఒగ్గోనొక గొర్రె పిల్లలు ఉంటే ఆ గొర్రె పిల్లతో తీసుకుని వచ్చి తన ఇంట్లో బంధువులకి విందును తయారు చేయటం ఏంటండి? ఆయత్తపరచడం ఏంటండి? అంటే వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక గొర్రె పిల్లలకు ప్రతిగా ఎన్ని గొర్రె పిల్లలు ఇవ్వాలి? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో అన్నాను. వెంటనే 7వ వచనం, ఆ మనుషుడవు చెప్పండి, ఆ మనుషుడవు చెప్పాలి. ఆ మనుషుడవు ఒరే బుద్ధిహీనుడా, ఓ బుద్ధిహీనురాలా, ఓ దౌర్భాగ్యరాలా, ఎవరో కాదు ఆ మనిషి. ఆవిడ ఎవరో అనుకుంటున్నావేమో, ఆ మనుషుడవు నీవే. నేనా? అవునయ్యా నాతాన్, అవునయ్య దావీదు, నీవే. దేవుడు నిన్ను పట్టాభిషేకం చేసి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి నిన్ను తీసుకుని వచ్చి రాజును చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి నీకు సింహాసనాన్ని ఇచ్చి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చి ఇవన్నీ ఇస్తే ఇది చాలదని నువ్వు అనుకుని ఎడలా ఇంకెక్కువగా ఇచ్చేవాడు. 9వ వచనం చూడండి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నీవేం చేశావు? ఇదే ఇక్కడే తృణీకరించి అనే హఠ అనే పదం వాడబడింది ఇక్కడ హీబ్రూ భాషలో. హఠ అంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. మీరి ప్రియబిడ్డలారా ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సాయంత్రం వేళ, సంధ్య వేళ మిద్దె మీద నుండి స్నానమాచరిస్తున్నటువంటి ఎవరిని చూస్తున్నాడు? ఊరియా భార్యను చూసి ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు ప్రియబిడ్డలారా వినాలి. దేవుని యొక్క వాక్యం తర్వాత రాసుకునవలసిన వాళ్ళు రాసుకోండి, దేవుని వాక్యం రాసుకోండి, కానీ మిగిలిన కాదు. ముందు వాక్యాన్ని వినండి ప్లీజ్. నీవు అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను ఏం చేశావు? నీవు అతను చంపించావు. నీవు నన్ను లక్ష్య పెట్టగా హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా ఉండునట్లు నువ్వేం చేసావు? తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. దానిని బట్టి నీ ఇంటి వారికి సదాకాలం ఏం జరుగుద్ది? కొంతమంది దీని గురించి ఆలోచన చేయరు. ప్రభువా రోగాన్ని తీసేయ్యా, ఆ రోగం ఎందుకు వచ్చిందో అని ప్రభు ఆ రూట్స్ గురించి ఆలోచన చేస్తుంటే తన ఇంటి వారికి సదాకాలం యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి. చాలా పీస్ఫుల్ గా ఉండవలసినటువంటి రాజ్యంలో, కుటుంబాలలో పీస్ ఆఫ్ మైండ్, రాజ్యాల్లో పీస్ ఆఫ్ మైండ్. ఈనాడు ఎంతో మంది రాజులు ఇలాంటి తప్పిదాలు చేయడం వలన రాజ్యాలను కోల్పోయిన వాడు, సింహాసనాలను కోల్పోయిన వాడు, మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు. రాజులే కాదు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గానలు ఉన్నారు, చాలా మంది సామాన్యులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దావీదు యొక్క విషయాన్ని తెలియజేసినప్పుడు అక్కడ వెంటనే 11వ వచనంలో ప్రియబిడ్డలారా, నీ ఇంటి వారి మూలముననే దావీదా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అమ్మోనీయులను నీవు అక్కడ పంపించి
అమూల్యను పంపించి నీవు అతను ఊరియా చంపించావు కానీ, అతని భార్యను తెచ్చుకొని నువ్వు ఉంచుకున్నావు కానీ, పాపం చేసావు కానీ, నీ ఇంటి వారి మూలములనే నీకేం కలుగుద్ది? ఆ పాయాన్ని పుట్టిస్తాను. నీవు చూచుచుండగా నేను నీకు చూచుండగా నేను నీ భార్యలను తీసివేసి నీ చేరువానికి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పొరుగువాని భార్యకు జరిగితే ఒకటను నీ భార్యకు జరిగితే ఒకట. కొంతమంది అవతల వాళ్ళకు జరుగుతూ ఉంటే అంత పొళ్ళికలిత్త సకిలిత్త ఎంత దౌర్భాగ్యలో. అదే నీ ఇంట్లో జరిగితే, అది నీ భర్తకు జరిగితే, నీ భార్యకు జరిగితే, నీ బిడ్డలకు జరిగితే, నీ పిల్లకి జరిగితే, నీ కుటుంబంలో జరిగితే నీ సంగతి ఏంటి? ఆలోచన చేశారా? ఈనాడు చాలా మంది ఆలోచన చేయరు. బిడ్డలారా, ఆలోచన చేయరు. ఈ మాట ఎప్పుడైతే ఆయన విన్నాడో 13వ వచనం, I have sinned against God. నేను పాపం చేశాను నా తండ్రి, నేను పాపం చేశాను. కొంతమంది అండి పాపం చేస్తారు కానీ దావీదులాగా ఒప్పుకోరు. ఏం చేయరు చెప్పండి? ఏం చేయరు? ఒప్పుకోరు. కీర్తన గ్రంథంలో 51వ కీర్తన అంతా కూడా ఒప్పుకోలు కీర్తన. దావీదు ఆమె విషయంలో చేసినటువంటి, ఊరియా భార్య విషయంలో చేసినటువంటి తప్పిదాన్ని గురించి ఆయన ఒప్పుకుంటూ ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథంలో 51వ కీర్తన అంతా కూడా నా దోషము నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నీవు నన్ను కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను కడుగుము అంటాడు. ప్రియబిడ్డలారా, కడుగుము, నన్ను బాగుగా కడుగుము, బాగుగా కడుగుము. దావీదు చేసినటువంటి పాపమని ఒప్పుకుంటూ ఈనాడు చాలా మంది బిడ్డలారా తప్పిదాలు చేస్తారు కానీ ఒప్పుకోరు. తన యొక్క అపరాధాలు ఒప్పుకోరు. ఈ ప్రభు దగ్గరకు మోసుకొని రాబడినటువంటి వ్యక్తిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్షపాతాన్నే చూస్తున్నారు, పక్షవాయు రోగానే చూస్తున్నారు కానీ అతని యొక్క అవిధేయత స్థితిని అక్కడున్న మానవాళి చూడడం లేదు. ప్రభు వారు అది చూశాడు. అబ్బాయి, నీ పాపాలు క్షమించబడుతున్నాయా? ప్రభు నీ కండిషన్ చూస్తున్నాడు, ఆయన నీ పొజిషన్ చూస్తున్నాడు. ఆయన ఈనాడు యవనస్తులైనటువంటి వాళ్ళు దూరంగా ఉండి కాలేజీలో చదువుకుంటారు. డాడీ వాళ్ళకి తెలియదు అనుకుంటారు, మమ్మీ వాళ్ళకి తెలియదు అనుకుంటారు. కాలేజీలకు వెళ్ళినప్పుడు అంతా ఒకవేళ మేము ఎట్లాగెళ్ళాం అట్లా అనుకుంటారు. ప్రియబిడ్డలారా, భర్తకు తెలియకుండా భార్యలు, భార్య తెలియకుండా భర్తలు, ఫ్యామిలీస్ ఎలాగుంటున్నారు? జాగ్రత్త. ఆకాశం నుండి నరులను ఆయన కన్నులారా చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమయో లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు గారు ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే నాతాను గారిని పంపించాడో, నేను పాపం చేశాను ఒప్పుకుంటున్నాడు. పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ఈనాడు దావీదు వలె నేను పాపినయ్యా అని మనం ఒప్పుకునేటువంటి అనుభవం కావాలి. నేను పాపిని, I have sinned against the Lord. మనము పాపం అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నామా? ఈ లెంటులో ఈ 2వ ఆదివారము, ఈ పరిశుద్ధ దినమున నువ్వు ఎంత ఘోర పాపిపోయినా సరే భూమి మీద ఆయనకి సర్వాధికారం ఉంది. సర్వ మానవాళి మీద పాపములను క్షమించడానికి ఆయనకు మాత్రం అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. నీవు ఒప్పుకొనగలిగితే
ఆయన నిన్ను నన్ను మనలను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకని కీర్తనల గ్రంథంలో 32వ కీర్తనలో ఒక మాట అంటాడు ప్రియబిడ్డలారా. కీర్తన గ్రంథంలో ఈ రోజు కొరకైనటువంటి 32వ కీర్తనలు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దానికంటే తర్వాత రాయబడింది కదా, యెహోవా చేత, అయ్యగారి చేత, అమ్మా నువ్వు చాలా మంచిదాను అమ్మా, అమ్మ నువ్వు బంగారు తల్లి అమ్మా, చిట్టల్లి అమ్మా, నువ్వు కూర్చు అమ్మా అని అయ్యగారు అనొచ్చు. ఒకవేళ మీ నాన్న అనొచ్చు, మీ అమ్మ అనొచ్చు, ఒకవేళ మిమ్మల్ని అనొచ్చు. కానీ ప్రభు అనాలి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ డాటర్, మై డియర్ బ్రదర్, మై డియర్ చిల్డ్రన్. ఈ మాట చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. మా ఆయన గారు బంగారు అయ్యగారు, మేడు పండు అయ్యగారు. ఏ పండు? ఎట్లా ఉంటుంది మేడు పండు? మేడు పండు, మామిడి పండు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ మాట ప్రియులారా, ఒక యజమానులకి కాదు, స్త్రీలకు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ధన్యులు. దేవుని చేత ఆత్మలో కపటము లేనివారు, హృదయంలో మోసం లేనివాడు, ఏ విధమైనటువంటి ద్వేషం లేనటువంటి వాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో సేమ్ మళ్ళా అక్కడ పౌలు గారు దీన్ని కోట్ చేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ సేమ్ మళ్ళా దాన్ని కోట్ చేస్తూ ఉంటాడు. 7వ వచనంలో రాస్తుంటాడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. దీనాడు అన్నిటికీ ఏదో విధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళో, వాళ్ళ దగ్గరికి వెళ్ళో, వీళ్ళ దగ్గరికి వెళ్ళో, అది ఇచ్చావు ఇది ఇచ్చావు విడుదల పొందుతున్నాం. కానీ పాపాలకు నువ్వు విడుదల పొందుతున్నావా? నీ పాపాల నుండి అది కేవలము ప్రభు దగ్గర మాత్రమే, అది క్రీస్తు దగ్గర మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే నీ పాపాలను నా పాపాలను ఆయన కడుగలిగినటువంటి వాడని విషయాన్ని గుర్తిస్తున్నావా? ఈనాడు చాలా మంది ప్రభు చెంతకు రాలేకపోతున్నారు, ప్రభు దగ్గరకు వచ్చి పాప జీవితాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని విని తమ హృదయాలను కఠినం చేసుకుంటున్నారు. ఒకవేళ రాలేకపోతే నాతాన్లాగా ప్రవక్తను కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పంపించినా గాని ఈనాడు చాలా మంది అబ్బాబో నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసేవాళ్ళయో అని ఏం చేస్తున్నారు? తోసివేసుకుంటున్నారు, ఒప్పుకోవట్లేదు. దావీదు గారు రాజు అయ్యుండి ఆయన తన సింహాసనం దిగివేసి నేను పాపినయ్యా, నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మార్నింగ్ ప్రియబిడ్డలారా, నేను మనము పాపాలు ఒప్పుకున్నటువంటి అనుభవం ఉందా? నేను మనము పాపాలు ఒప్పుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాళ్ళముగా ఉన్నామా? 8వ వచనం చూడండి, ప్రభు చేత, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రభు చేత. అక్కడేమో యెహోవా చేత రాయబడింది, ఇక్కడేమో ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చూడండి, ఈ ధన్యవచనము సున్నతి కలిగిన వారిని గురించి రాయబడిందా, సున్నతి లేని వారిని గురించి రాయబడిందా? బాప్తిసం తీసుకున్న వాళ్ళ గురించి రాయబడిందా, తీసుకోని వాళ్ళ గురించి రాయబడిందా? మీరు చెప్పండి. చర్చికి వచ్చే వాళ్ళ గురించి రాయబడిందా, రాని వాళ్ళ గురించి రాయబడిందా? యేసయ్యను గురించి తెలిసిన వాళ్ళ గురించి రాయబడిందా, అసలు తెలియని వాళ్ళ గురించి రాయబడిందా? మీరు చెప్పండి. ఇక్కడే ఉంది బైబిల్లో, నా బైబిల్లో కదా, మీ బైబిల్ ఉందా లేదా? అవునా, ఉందమ్మా? అవునా? ఈ వాక్యము, ఈ ధన్యవచనం, ఏ వచనమట? ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి ఏం చేయబడింది? అబ్రహాము
అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడినని మనము కదా చెప్తున్నాం కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగినప్పుడా? కాదు కాదు, సున్నతి లేనప్పుడే. అప్పటికి ప్రభు అంటే తెలీదు, అతడు అన్యుడిగా ఉన్నప్పుడే. అబ్రహాం, నా మాట విను, నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాయి. నా మాట విను, నా మాట విను. అబ్రహాము వచ్చేసాడా లేదా? వచ్చేసాడు. అప్పుడు ఏం పొందలేదు? చాలా క్లియర్గా అయిపోయింది, ఏం పొందలేదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు సున్నతి పొందిన వాడవైనా పొందని వాడవైనా, ఇక్కడ రాయబడింది 11వ వచనం, సున్నతి లేని వారికైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన ఆయన నీతికి ముద్రగా సున్నతి అతనికి గుర్తుగా పొందెను. గుర్తు పొందాను. ప్రియబిడ్డలారా, అబ్రహాం గారు అతడు సున్నతి పొందకపోయినప్పటికీ ప్రభులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు, లోబడ్డాడు. తన అన్ని జనాంగాన్ని, ఆ తెరహు ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా, ఆ నది అద్దర వాళ్ళు విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి ఆ పాప స్థితిలో నుండి బయటకు వచ్చేసాడు. తన భార్యను తీసుకొని, తన సోదర కుమారుని తీసుకొని వచ్చేసాడు. దేవునికి లోబడ్డాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయములలో దేవుడు ఏం చేశాడు? ఆయన్ని అన్ని విషయంలో ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. మనము దావీదు దగ్గరికి నాతాను పంపించినప్పుడు ప్రియబిడ్డలారా, ఎలాగైతే పాపాలు ఒప్పుకున్నాడో, అబ్రహాము దగ్గరకు ప్రియబిడ్డలారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క స్వజనమును విడిచిపెట్టి ఎలాగైతే వచ్చాడో, మనము ప్రియబిడ్డలారా లోకాన్ని విడిచిపెట్టి దేవుని చేత నీతిమంతులుగా, నిర్దోషులుగా దేవుని దగ్గరకు రాగలిగితే, ఆయన నిన్ను క్షమించడానికి, నీ పాపములను క్షమించడానికి, నీకు విడుదలనివ్వడానికి, నీకు పరిహారాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన విడుదలనివ్వడానికి ఆయన నీకు సిద్ధముగా ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్షియా దేశంలో ఒక రాజు, ఆయన ఒకరోజు తన రాజ్యంలో ఉన్నటువంటి జైలుని సందర్శించడానికి వెళ్ళాడు. పర్షియా దేశం రాజు. అరే ఏంట్రా, ఎక్కువ మంది రోజు రోజుకి నేరాలు చేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జైలుకి వెళ్ళిపోతున్నారు. అసలు ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళాలి? జైలు దగ్గరికి వెళ్ళి సందర్శిద్దామని బయలుదేరాడు. సరే, ఆయన దగ్గరికి వచ్చాడు. వినండి, ఆయన దగ్గరికి వచ్చాడు. రాగానే ఏంటి అంటాడు రాజుగారు. ఏంటి? అసలండి ఏ పాపం చేయలేదు, అన్ని ఆయన అసలు ఏ పుణ్యం తెలియదండి. అసలు నోట్లో ఏలు పెడితే అసలు నాకేం తెలియదండి. నేను పాపం అంటే అసలు ఏంటి తెలియదండి. వీళ్ళు తీసుకొచ్చి నన్ను లోపల పడేశారండి. సరే, అయిపోయింది. అక్కడ నుండి మళ్ళీ ప్రక్క ఎక్కడికి వచ్చి, నీ సంగతి ఏంటంటే, మా తల్లిదండ్రులు నన్ను సరిగా పెంచలేదండి. అసలు పెంచుంటే వాళ్ళు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదండి. మా అమ్మ నాన్నోళ్ళు నన్ను ఏం చేయలేదు, సరిగా పెంచలేదు. అందుకనే నేను ఈ నేరగాడిగా, ఈ దోషిగా ఈ యొక్క జైల్లోనికి రావాల్సి వచ్చింది. ఈ జైల్లో మ్రగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చిందని ఆ రెండోవాడు చెప్తున్నాడు. సరే, అక్కడ నుండి ఆ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఏమయ్యా నీ సంగతి ఏంటి? మూడో దగ్గరికి
సార్ అసలు నేను ఏం చేయలేదు సార్, ఈ పోలీసు వాళ్ళే సార్, అసలు మామూలు వాళ్ళు కాదు సార్ ఈ పోలీసు వాళ్ళు. ఎవరోళ్ళు? ఈ పోలీసు వాళ్ళే, ఈ కాకి సొక్కాల వాళ్ళు ఉండాలి. మేము మంచోళ్ళమే కానీ వాళ్ళు ఉన్నది లేదు కూడా రాసేసి ఏం చేస్తున్నారు, రాసేసి నా మీద రాసేసి ఏం చేశారు, నన్ను తీసుకొచ్చి లోపల పడేశారు. సరే అయిపోయింది. చక్కగా ఒక ఆయన నా మూలను కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏవా నీ సంగతి ఏంటి? అతను అన్నాడు, అయ్యా నేను పాపిని, నేను తప్పిదం చేశానయ్యా, నేను నేరం చేశానయ్యా, నేను నరహత్య చేశానయ్యా, నేను దోషం చేశానయ్యా, తప్పిదం చేశానయ్యా. ఆ మూలను కూర్చున్నాడు ఎక్కి ఏడుస్తున్నాడు. నాలుగో వ్యక్తి అక్కడ ఆ మూలను కూర్చున్నాడు, ఎక్కి ఏడుస్తున్నాడు. అయ్యా నేను పాపం చేశాను. వెంటనే రాజుగారు అంటున్నాడు, రే మొట్టమొదటి ఏమన్నాడు, అసలు ఏ పాపం తెలియదండి, అస్సలు వాళ్ళకన్నా ఏమో తెలుసు, నాకు మాత్రం ఏమి తెలియదు. రెండోవాడు ఏమన్నాడు, మా అమ్మ నాన్నలు వాళ్ళు సరిగ్గా పెంచితే అసలు నాకు ఎట్లుండేదా, ఈ పరిస్థితి వచ్చేదా నాకు అన్నాడు. మూడోవాడు ఏమన్నాడు, ఈ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండదు లేదు రాసేసి నా మీద నన్ను తీసుకొచ్చి ఆడేవాడు ఎలా నన్ను తీసుకొచ్చాడు పడేసారు. కానీ ఇతనేమన్నాడు, ఈ రాజుగారు ఏమన్నాడు తెలుసా, ఎవరబ్బాయ్ ఈ మంచోళ్ళ మధ్యలో ఈ పాపి ఉండడానికి వీల్లేదు, ఇతన్ని బయటికి తీసుకెళ్ళండి, ఇతనికి విడుదల ఇవ్వండి. నీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులనే పిలువచ్చిందని. ఈనాడు చాలా మంది పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సంవత్సరాల తరబడి ఆ పాపంలోనే పొరలాడుతూ, పాపమని బురదలో పొరలాడుచున్న మనుషుడా, పాపమనిడి బురదలో పొరలాడుచున్న మనుషుడా. ఈనాడు ఆ బురదలోనే పొరలాడుచు అక్కడే ఉంటున్నారు కానీ ఒప్పుకున్నటువంటి స్థితి. తాతాను అంటున్నాడు, ఆ మనుషుడు నీవే, పొరలాడేది నీవే అంటే వెంటనే దావీదు అంటున్నాడు, అయ్యా పాపం చేసింది నేను ఒప్పుకుంటున్నాను. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దావీదు ఇంట్లోనికి ఎవరు జన్మించాడో తెలుసా? ఎవరు జన్మించాడు? యేసు రక్షకుడు జన్మించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన పాపాన్ని అక్కడ ఎత్తి చూపించినప్పుడు వెంటనే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన అతిక్రమములను ఒప్పుకునివాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దానిని ఒప్పుకునివాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. దావీదు యొక్క గోత్రములో, దావీదు వంశములో, దావీదు ఇంటిలో, దావీదు ఊరిలో ఎవరు పుట్టారు? మరి నీ ఇంట్లో, మరి మన ఇంట్లో. రోమిలకు రాసినటువంటి పత్రిక ఇప్పుడు మాటను మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మాట జ్ఞాపకం 3వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అయిపోయింది, ముగించేస్తున్నా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం, క్రీస్తు యేసు నందలి రక్తము వలన విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా దేవుడు అటు మనకు బయలుపరిచిన దేవుడు ఇప్పటి కాలమందు, అప్పటి కాలం కాదు, అప్పటి సంగతి ఏమో గాని, అప్పటి సంగతి ఆ కపెర్నహూములో వాడి సంగతి ఏమో గాని, అసలు ఇప్పుడు ప్రజెంట్ నీ సంగతి ఏంటి? ఎక్కడెక్కడికి వెళ్తున్నావు? ఏమేం చేస్తున్నావు? ఏంటి? ఎప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని ఆయన నీతిమంతునిగా తీర్చువాడున యుండుటకు ఆయన ఎలాగున చేశాను. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించింది ఎందుకోసం అంటే, అప్పటి కాలం వాళ్ళ సంగతి అదేవో గాని ఇప్పటి కాలంలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనలను
మన పాపాలని, మన అపరాధాలని, మన దోషాలని విడిపించడానికి మనము నీతిమంతులుగా మార్చబడ్డానికి తన కుమారుడైనటువంటి క్రీస్తు వారిని లోకానికి పంపించాడు. నేను ఏమంటున్నానంటే ఈ సాయంత్రం వేళలో మన ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? ఈ మార్నింగ్ నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నీ ప్రక్కనే లైవ్ ద్వారా ఇదిగో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా నీ ప్రక్కనే ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఈ రోజు కొరకైనటువంటి 2వ పాఠ్యభాగం అపొస్తలుల కార్యములో గారడీ సీమోను, ఆయన జీవితం ఏంటంటే గారడీలు చేసుకొని బతకడం. గారడీలు చేసి అనేక మందికి అవి ఇవి బోష్ అని చేసి మోసం చేసేవాడు. ఒకరోజు సడన్గా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయని విని వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ యొక్క సేవకుని దగ్గర, శిష్యుని దగ్గర ఏం చేశాడంట, ఒక మూట పెట్టి, అయ్యా డబ్బులు ఇస్తాను కానీ నువ్వు చేసేటువంటి ఆ అద్భుతాలు నేను కూడా చేయడానికి నాకు అవకాశం ఇస్తావా? దేంతో చెప్పండి, దేంతో? ఆ మాట ఉందో లేదో చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17-18 వచనాలు. పేతురు యోహానులను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడనని సీమోను చూచి వారి ఎదుట పేతురు యోహాను దగ్గర ఏం పెట్టి, ఆ దైవ సేవకుల దగ్గర డబ్బులు పెట్టి, అంటే డబ్బులతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావా? అయ్యగారులను కొనుక్కుందామని చూస్తావా? దేవుని సేవకులు లోపరుచుకోవాలని చూస్తావా? ద్రవ్యము పెట్టి నేను ఎవడి మీద చేతులు ఉంచుతానో వాడు కూడా ఏం పొందుకోవాలి? ఇదో గారడి, డబ్బులతో గారడి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ద్రవ్యం ఇచ్చి నేను దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ బంగారం నీతో నశించునుగాక, నీ ఆస్తి నీతో నశించునుగాక, నీకున్న ఐశ్వర్యం నీతో నశించునుగాక, నీకున్నటువంటి మంది మార్గము యావత్తు నశించునుగాక. ఈనాడు చాలా మంది అనుకుంటారు, నా వెనకాల చాలా మంది ఉన్నారండి, వీళ్ళతో ఏదైనా చేసేస్తాను, నాకు చాలా పవర్ ఉందండి, డబ్బు ఉందండి, ధనం ఉందండి, ఐశ్వర్యం ఉంది. అంటే ముందు నీ పాపాలను గడుపుకో. మన పాపాలని ప్రియబిడ్డల విడుదల పొందేటువంటిది అది కేవలం క్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా అది సాధ్యం. అందుకని నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు. ఈరోజు మార్నింగ్ నా ప్రియమైనటువంటి వారలారా, ద్రవ్యమిచ్చి దేవుని వరములను సంపాదించుకుందున నీ వెండి నీతో కూడా నశించునుగాకని చెప్పి నీ హృదయము దేవుని ఎదుట దేవుని సరైనది కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడు తరమును మానుకొని మారు మనస్సునంది ఏం పొంది చెప్పండి, ఏం పొందాలి? అందరికీ ఇప్పుడు ఏం కావాలి? అన్నీ ఉంటున్నాయి కానీ ఇది లేదు. అసలు ఏం లేదు? మారు మనసు లేదండి. మారు మనసు లేదు, దేవుని భయం లేదు. ఒక మాట కాలు జారితే అని తీసుకోవచ్చు అంటే కానీ నోరు జారితే తీసుకోలేమంట. జాగ్రత్త. నోరు ఉంది కదా అని ఏ మాట పడితే వాళ్ళని వాడేస్తూ ఉంటారు, భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. భయం లేకుండా ప్రియబిడ్డలారా రాయబడింది, నీవు మారు మనసు పొందు. ఇక్కడ మారు మనసు ముసలోళ్ళకి అవసరం లేదా? చెప్పండి. అయ్యో ముసలోళ్ళకి సీనియర్ సిటిజన్లు వదిలేద్దాం అంటారా? చెప్పండి. ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కి ఏమిస్తుంది? ఎగ్జామ్షన్. సీనియర్ సిటిజన్స్ కి అయ్యో ఎగ్జామ్షన్ ఇస్తావా? ప్రభు ఇస్తాడా? చెప్పండి సార్, డియర్ బ్రదర్ చెప్తారు, ఎగ్జామ్షన్ ఉందా? నువ్వు ఎవరైనా సరే అందరును అంతటను ఏం పొందాలి? చెప్పాలి. అందరును అంతటను ఏం పొందాలి? చెప్పాలి. అందరును అంతటను ఏం పొందాలి? 17వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు ప్రియబిడ్డలారా 30వ వచనం. అందరును అంతటను ఏం పొందాలి? అందరూ అంటే అర్థం ఏంటి? తమ పాపాలని ఒప్పుకోవాలి. అందరూ యేసు యొక్క రక్తంలో ఏం చేయబడాలి? కడుగుబడాలి. పడుచోడువైనా, నువ్వు మోసలోడువైనా, నెగనగనగలాడేటువంటి నువ్వు పంటు టాకువైనా సరే,
పెళ్లి కాని బిడ్డవైనా, వివాహమైనా, ఇంకా చాలా వయసు ఉన్నా, ఒకవేళ వృద్ధురాలువైనా, యవనొచ్చుడవైనా, ఎవరైనా, ధనవంతుడవైనా, ఐశ్వర్యవంతుడవైనా, అధికారమైనా, ఎవరైనా సరే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది నీవు ప్రభువుని వేడుకొను. వెంటనే దావీదు ఏం చేస్తున్నాడంటే ప్రభువుని ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. తన పాపాల నుండి విడుదల పొందుతున్నాడు. వెంటనే విడిపించబడుతున్నాడు. ఈ మార్నింగ్ ప్రియమైనటువంటి వారలారా, నేనేమంటానంటే ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది అదో జరిగిపోయింది, ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనాను దావీదు వలె నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరిక చేసినట్లుగా ఈ మార్నింగ్ నీ దగ్గరకు వచ్చి ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ పాపాలు ఒప్పుకుంటావా? నీ పాప స్థితిని ఒప్పుకుంటావా? ఇప్పుడే నీ యొక్క అపరాధం ఒప్పుకొనగలిగితే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ప్రియమిత్రులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసు? 7వ వచనములో ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపము నుండి, అది ఎంత ఘోర పాపమైనా సరే, అది వ్యభిచారమైన, దొంగతనమైన, పేకాటైనా, జోదమైన, బహుభార్య తత్వమైన, భార్య ఉండగానే ఇంకో భార్యతో ఒకవేళ జీవించిన, భర్త ఉండగానే ఇంకో పురుషుడితో జీవించిన, తల్లిదండ్రులు తెలియకుండా ఒకవేళ అన్యాయంగా జీవిస్తున్న, త్రాగుడైన, ఒకవేళ మోసమైన, అబద్ధమైన, అన్యాక్రాంతమైన, బూతులైన, ఏదైనా సరే, అదేదైనా మోసమైనా సరే, ఏదైనా సరే ప్రతి పాపము నుండి మనలను యేసు రక్తము ఏం చేస్తుందంట? అసలు యేసుక్రీస్తు వారు ఆయన పంపి యేసు వారిని ఈ లోకానికి అందుకనే ఉన్నాడంటే అదిగో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అంటే దాని అర్థం ఏమిటి? యేసు రక్తములో కడుగబడిన వాడు ధన్యుడు. ఆయన రక్తములో ఇదిగో తమ యొక్క వస్త్రాలని ఉదుకున్నవారు ధన్యులు. తమ పాప స్థితిని ప్రియబిడ్డలారా మార్చుకున్న వారు ధన్యులు. ఈ యొక్క మార్నింగ్ నా ప్రియమైనటువంటి వారలారా, మళ్ళీ తిరిగి సాయంత్రం మళ్ళా గ్యాదర్ కావాలా? ఈరోజు ఆరాధనలో ఉన్నటువంటి నీవు నేను మనమందరం మన యొక్క జీవితాల్ని మార్చుకుందామా? ఈ మార్నింగ్ మనందరం కూడా మన బ్రతుకులు మార్చుకుందామా? మనం కడుక్కుందామా? మనం కడుక్కుందాం. దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, నా పాపము పోవునట్లు, నా అతిక్రమములు పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుమయ్యా, నేను పాపినయ్యా, నన్ను కడుగుమయ్యా. ఈ ప్రార్థన మనం చేయగలిగితే ఆయన ఇప్పుడే ఆ పక్షవాయువు కలిగినటువంటి వారిని ఆయన బాగు చేసి అతడట తక్షణమే తన మంచం ఎత్తుకొని వెళ్ళాడు. అంటే కొన్నాళ్లుగా ఆ మంచం మీద ఏం చేశాడు అతడు? కొన్నాళ్ళు మంచం దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం, పడుపు జీవితానికి సాదృశ్యం, అపవిత్రతకు సాదృశ్యం. మంచము ప్రియబిడ్డలారా చాలా అపవిత్రమైనటువంటి హేయమైన క్రియలకు సాదృశ్యము. ఆ మంచాన్ని ఎత్తుకొని అవతల పాడు వేసి ప్రియబిడ్డ అతడు వెళ్ళనని రాయబడింది. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మీరు మూడింటిని చదువుకోండి. మంచం ఎత్తి అవతల పాడేసి ప్రియబిడ్డలారా అతడు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా అలాంటి విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ప్రభువా నన్ను కడుగయ్యా, నన్ను కడుగు ప్రభువా. నేను నాకు అప్పగించుకుంటున్నానయ్యా, నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా పాప స్థితిని కడుగయ్యా, నన్ను పరిశుద్ధునిగా చేయి ప్రభువా. ఇప్పుడే బాగు చేయడానికి, శుద్ధునిగా చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. పాప భారము నుండి విడుదల, విముక్తి, విడుదల. అపోలోట్రోసిస్ యేసును ఆయన విడుదల ఇవ్వడానికి, విమోచన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు.
ప్రార్థన చేసుకున్నాం. మా ప్రభు మా నాయన ఎత్తబడినటువంటి వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా కార్యం చేయమని, అద్భుతం చేయమని, మా పాపాలను కడుక్కొని ఇక నుండి మీ సాక్షులుగా జీవించగలిగే కృప దయచేయమని. ఈ లెంట్లో మార్చి నెలలో ఈ 2వ ఆదివారం ప్రభువా, ఈ ఆదివారం మీరు ఇచ్చిన సందేశం ద్వారా మా జీవితాలని హెచ్చరిక చేశారు. మేము దిద్దుకోవడానికి సహాయం చేయమని, కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.